హలో ఎప్పుడు నేను 2 కప్స్ అయినా 3 కప్స్ అయినా 4 కప్స్ అయినా టీ చూపిస్తాను. అలాంటిది ఓన్లీ 1 కప్ చూపిస్తున్నాను కదా. ఏమంటే ఇంకా లక్ష్మి వెళ్ళిపోయింది, దాని తర్వాత నేను వ్లాగ్ సరిగ్గా తీయలేదు. సో ఇది ఒక 2-3 డేస్ తర్వాత అనమాట. ఇంకా టెడ్డీ హ్యాపీకి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. నేను ఇంకా లేట్గా టీ తాగుతున్నాను ఆ రోజు. సో నేను ఒక్కదాన్ని తాగుతున్నాను. దాని తర్వాత దోశ అండ్ చికెన్ అనమాట మాకు బ్రేక్ఫాస్ట్కి. ఖర్చు ఢిల్లీ మమ్మ ఎంత బాగా తొక్కుతున్నావు, అలా నేర్చుకోవాలి హ్యాపీ. నువ్వు పో పో నేర్చుకోపో, అలా తొక్కాలి, ఓకేనా? చూడ ఢిల్లీ మమ్మ చూడు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వస్తున్నానన్న. వావ్ ఢిల్లీ, ఇంకా అంతే అను, వీళ్ళకి పండగ అను. ఈ డ్రెస్ భలే ఉంది, కొద్దిగా లూజ్ ఉంది కదా, అలా స్టిచ్ ఇక్కడ మమ్మీని అడిగి కొంచెం టైట్ చేయించుకో. పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. బా ఇంకా ఈ డ్రెస్ వచ్చి నేను అమల అనేసి మన సబ్స్క్రైబర్ దగ్గరే తీసుకున్నాను, అను కోసం తీసుకున్నాను. ఇంకా తను ఒక రీసెల్లర్ అనమాట. తన దగ్గర మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి, ఎలాంటిది కావాలన్నా కస్టమైజ్ చేసి కూడా పంపిస్తారు. సో తన దగ్గర మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్ తన లింక్స్ కావాలంటే పెడతాను. సో అఫోర్డబుల్ ప్రైస్లో మంచి కలెక్షన్స్ ఉంటాయి, చెక్ చేయొచ్చు. అబ్బు ఉన్నాడు చూడు. ఇంకా మా సుదర్శనికి కూడా నచ్చేసింది అనమాట అను డ్రెస్. కొంచెం లూజ్గా ఉంది కదా, కొద్దిగా జస్ట్ అలా టైట్ చేస్తే సరిపోతుంది, బాగుంటుంది. ఇంకా అను ఏమంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉందంట. వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చి ఈ దయ్యాలను చూసేసి వెళ్ళడానికి వచ్చింది. సో ఇంకా ఈవినింగ్ లోపల ఏమంటే మా రూబీ మారిపోతుంది. ఈ వ్లాగ్లోనే చూపిస్తాను, బట్ ఈ రివ్యూ తర్వాత చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఈరోజు నేను వావ్ స్కిన్ సైన్స్ నుండి గ్రీన్ టీ అండ్ టీ ట్రీ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇంకా వావ్ స్కిన్ సైన్స్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్, #truly మేడ్ ఇన్ ఇండియా. ఇంకా వీటిల్లో ఉండేటివన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, నో కెమికల్స్, 80% ఆఫ్ విమెన్ మేడ్ అనమాట ఈ ప్రోడక్ట్. ఇంకా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్. ఇంకా ఇప్పుడు వావ్ స్కిన్ సైన్స్ గ్రీన్ టీ అండ్ టీ ట్రీ యాంటీ డాండ్రఫ్ షాంపూ, నో సల్ఫేట్, నో పారాబెన్స్, నో సిలికాన్స్, నో కలర్, నో పీజీ అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే దీంట్లో గ్రీన్ టీ, టీ ట్రీ ఆయిల్, రోజ్ బే అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ టు హెల్ప్ క్లారిఫై స్కాల్ప్ అండ్ రిఫ్రెష్ హెయిర్ ఫర్ డాండ్రఫ్ ప్రోన్ హెయిర్. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, గ్రీన్ టీ వచ్చి 95% ఉంటుంది. గ్రీన్ టీ అనేసి పర్టికులర్లీ హెయిర్ కోసం మంచిదన్నమాట. హెయిర్ ఫాల్ స్టాప్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ఇస్తుంది, ఇంకా మన స్కాల్ప్ డ్రైనెస్ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ చేస్తుంది. ఇంకా ఇది వచ్చి వావ్ స్కిన్ సైన్స్ గ్రీన్ టీ అండ్ టీ ట్రీ యాంటీ డాండ్రఫ్ కండిషనర్. సో నో మినరల్ ఆయిల్, నో పారాబెన్స్, నో సిలికాన్స్, నో కలర్, నో పీజీ, డెర్మటాలజికలీ టెస్టెడ్. ఇంకా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చి గ్రీన్ టీ, టీ ట్రీ ఆయిల్, రోజ్ బే, ఆర్గాన్ ఆయిల్, షియా బటర్ విత్ హైడ్రోజనరేటెడ్ ఆలివ్ ఆయిల్. సో ఈ కండిషనర్ ఏమంటే ఒక గ్రీజీ హెయిర్ ఇంకా డాండ్రఫ్ ప్రోన్ హెయిర్ నుండి ఒక హెల్దీ షైనింగ్ హెయిర్ని ఇస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ టీ ట్రీ ఆయిల్ అనేది హెల్దీ హెయిర్ని ఇస్తుంది, మాయిశ్చరైజ్గా పెడుతుంది. ఇంకా షాంపూది నేను కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పున్నాను మీకు, న్యాచురల్ షాంపూస్ ఏమంటే సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఏమంటే ఫోమ్ అట్లాగే వచ్చేదనమాట. ఫోమ్ వస్తేనే మంచి షాంపూ కాదు, ఫోమ్ లేకుండా ఉంటుంది కదా, సో అదే మంచి షాంపూ, క్లీన్గా చేస్తుంది, క్లియర్ స్కాల్ప్ పెడుతుంది. ఇంకా ఇది వచ్చి కండిషనర్. సో దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను. జస్ట్ ఇంకా వెట్ హెయిర్ చేసుకుంటాం, షాంపూ అప్లై చేస్తాం కదా, తర్వాత వాష్ చేసిన తర్వాత ఇంకా ఈ కండిషనర్ అప్లై చేసేసేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత నార్మల్ వాష్ చేసేసేయండి వాటర్తో, అంతే. సో నేను ఇక్కడ షాంపూ కండిషనర్ అయిపోయిన తర్వాత, నా హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఒక మంచి హెల్దీ హెయిర్ ఇంకా డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ కోసం ఈ షాంపూ కండిషనర్ యూస్ చేయండి. ఇంకా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ రోజ్ బే అనేది డాండ్రఫ్ ఫ్రీ చేస్తుంది, ఇంకా ఇరిటేషన్ ఉంటుంది స్కాల్ప్ అది కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇంకా ఆర్గాన్ ఆయిల్ వచ్చి 99.40% యాడ్ చేస్తారు దీంట్లో. డ్యామేజ్ హెయిర్ అయినా, హెయిర్ థిక్కర్గా కావాలన్నా, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా హెయిర్ మాయిశ్చరైజ్గా కావాలన్నా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా షియా బటర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, సేఫ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్. ఇంకా దీనిపైన QR కోన్ స్కాన్ ఉంటుంది, అథెంటిసిటీ చెక్ చేసుకోవచ్చు. ఇంకా బై వావ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో మీకు మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా ఉంటాయి, సో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా.
ఇంకా వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా ఆశా సుదర్శన్ 20 అనే కూపన్ కోడ్ యూజ్ చేశాను, 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది buywow.inలో. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మా మోహనాని, రూబీని, ఫిజ్గాని చూస్తున్నారా, రెడీ అయిపోయారు. నేను రెడీ అయిపోయాను. ఈరోజు మా రూబీ కళ నెరవేరబోతుందన్నమాట. సో ఒక దగ్గరికి వెళ్తున్నాము, చూపిస్తాను. ఎవరితో అనుకుంటున్నారా? ఇంకెవరితో? మా ఢిల్లీతో వెళ్తున్నాము. ఎన్ని దండాలు పెట్టిందో. చేంజ్ ఏం దొరకదు అని చెప్పి. బాయ్ రెడ్డా, రెడ్డా చూడు, రేపు ఇంకో రెడ్డి యాప్ని చూసుకుంటా ఉండండి. పద పద ఢిల్లీ పద. రే యాప్ అని చూసుకో, ఎందుకంటే ఏడుస్తా పడుకుంది కదా, ఏడుస్తా లేస్తుంది, అందుకనా చూసుకుంటాను. వచ్చేస్తాను. సాగర్తో ఆడుకుంటారులే బయట. ఢిల్లీ ఇక్కడ మంచిగా ఉంటాయి ఇవి. అక్కడ ముందు చూడు ఢిల్లీ. ఇంకా మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి 3:30కి అలా బయలుదేరాము. సో ఎక్కడికి అంటే పార్లర్కి వెళ్తున్నాము. మా రూబీకి హెయిర్ కట్ చేయించడానికి వెళ్తున్నాము. ఎందుకు అంటే హెయిర్ కొంచెం లెంగ్తీ అయిపోయాయి. అది కాక మోహనాకి జడ వేయడానికి రూబీకి అసలు టైం దొరకడం లేదు. ఆ ఫిజ్గాతోనే సరిపోతూ ఉంది. రూబీ ఏమో పిచ్చిదిలాగా తిరుగుతూ ఉంది. ఇంకొకటి ఏమంటే మోహన పిలిచినప్పుడు రాదు, అలానే పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని వెనకాల. సో ఫైనల్గా ఏమంటే హెయిర్ కట్ చేయించేద్దాము అనుకున్నాము. నేను సుదర్శన్ అయితే ఎప్పటి నుండో అడుగుతూనే ఉంటాం, హెయిర్ కట్ చేయించే మోహన, అంత చిన్నపిల్లకి ఎందుకు మోహన అంత పెద్ద జుట్టు పాపం అనేసి అంటానే ఉండేవాళ్ళం. కానీ ఇంట్లో కుమార్కి, మా మోహనాకి, మా అత్తయ్యకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం. సో అలా లాంగ్ హెయిర్లోనే పెట్టున్నారు. ఇంకా మా కుమార్కే విసుగు వచ్చేస్తుంది అనమాట రూబీని చూసి. అందుకే కుమారే లాస్ట్కి మోహనాకి పాపం కట్ చేయించాలనే ఉంటుంది. ఇంకా కుమార్ లాస్ట్కి కట్ చేయించేయమ్మా తీసుకెళ్ళి అనేసి అన్నాడు. ఇంకా మళ్ళీ మా కుమార్ మూడ్ ఎక్కడ మారిపోతుందో అనేసి అక్క పదక్క చెప్పాడక్క ఎలాగో మళ్ళీ అంటే మూడ్ మాడిపోతుంది, ఇప్పుడే వెళ్ళిపోదాం పదక్క అనేసి అనేది మోహన. అందుకే నేను, మోహన, ఫిజ్గాడు, మా రూబీ యాక్చువల్లీ యాపీని కూడా తీసుకెళ్దాము అనుకున్నాను. యాపీ కూడా కొంచెం హెయిర్ కొంచెం పెద్దదైపోయింది. సో కట్ చేయించేద్దాం తనకు కూడా అనేసి ట్రిమ్ చేపిద్దాం అనుకున్నాను. బట్ ఏడ్చి పడుకుందనమాట. ఇంకా పడుకుంటే ఇంకెప్పుడు లేస్తుందో తెలీదు, టైం వేస్ట్ అవుతుంది. అందుకనే ఇంకా మేమే వచ్చేసాము. ఇంకా ఎప్పుడు వచ్చే పార్లరే మా సుదర్శన్కి తెలిసిన అబ్బాయి అని చెప్తా ఉంటాను, చలపతి తన పేరు, అఫ్రోడిట్. ఇది టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఇంకొక రోడ్ నేమ్ కూడా ఏదో ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో అక్కడికి వచ్చాము. మా కుమార్ ఏమంటే నార్మల్గా కొంచెం అట్లా జస్ట్ ఏమంటారు స్ట్రైట్గా ఎట్లా అంటే అట్లా ఉన్నాయమ్మా హెయిర్, స్ట్రైట్గా చేపించేసేయమ్మా, లేకపోతే నువ్వే చేసేసేయమ్మా అనేసి అన్నాడు. లేదు కుమార్ నేను చేస్తే బాగుండవు, పార్లర్ తీసుకెళ్ళామంటే ఫస్ట్ టైం కదా పార్లర్కి రావడం, కొంచెం బాగా స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ తీసేస్తారు, నీట్గా చేస్తారు అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా వచ్చేటప్పుడు మా సుదర్శన్ ఏమంటే బుజ్జు నీలాంటి హెయిర్ కట్ చేపి బుజ్జు, వాడికి కూడా లేయర్ కట్ చేపించు అనేసి అన్నాడు. సో లేయర్ కట్కి ముందేమంటే ఆ హెయిర్ అంతా చాలా స్ప్లిట్ ఎండ్స్ అలా వచ్చేసాయంట. ఇంకా అప్పుడు చలపతి చెప్పారు, అక్క ఇక్కడ వరకు కట్ చేసేస్తాను, ఇక్కడ అంతా కొంచెం ఏమంటారు హెల్దీ హెయిర్ లేదక్క, డ్రైగా అయిపోయింది, సో ఇక్కడ కట్ చేసేస్తాను అని చెప్పేసి సో అక్కడికి కట్ చేసేసాడు. ఇంకా రూబీకి హెయిర్ కట్ చేశారు చూసారా, ఆ హెయిర్ గురించి మీకు చాలా చెప్పాలి, చూస్తూ ఉంటారుగా బ్లాగ్, చెప్తాను ఎక్కడో ఒక దగ్గర. ఇంకా రూబీకి ఏమంటే పాపం ఎప్పటి నుండో టెడ్డీకి, యాపీకి హెయిర్ కట్ చేపిస్తూ ఉంటాను, అనుకి, హారికాకి చేపిస్తూ ఉంటాను. రూబీకి కూడా చేసుకోవాలనేసి ఇలా పార్లర్కి వెళ్ళాలి, ఇక్కడ వాళ్ళు హెడ్ బాత్ చేపిస్తారు కదా, సో అలా చేపించుకోవాలని కొన్ని ఉంటాయి కదా పిల్లలకి, వాళ్ళగా అలా చేసుకోవాలి అని. సో ఎప్పటి నుండో ఉంది, కానీ ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా నేనేం చేయలేను కదా, అందుకనేసి ఏం చేసేదాన్ని కాదు, అంటే బెంగళూరుకి వచ్చినా చేపించేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు మా కుమార్ అలా పర్మిషన్ ఇచ్చేసాడు, గబ్బ వచ్చేసాము. హెయిర్ ఒక్కొక్కసారి పిల్లలకి ఏమంటే ఇలా కట్ చేస్తూ ఉంటే ఇంకా మంచిగా పెరుగుతాయి, హెల్దీగా ఉంటాయి, చిన్న పాప కదా అంత పెద్ద హెయిర్ ఎందుకు కదా అనిపించింది. ఇంకా మంచిగా వస్తాయి, తొందరగానే వచ్చేస్తాయి చిన్నపిల్లలకి, ఆగిపోవడం, హెయిర్ ఫాల్ ఉండడం అలా అంత ఉండదు కదా.
సో మెయిన్గా రూబీ కోసం హెయిర్ కట్ చేపించేస్తున్నాను. రూబీ హ్యాపీగా ఉంటుంది, స్టైల్గా ఉండాలి, ఏమంటారు అట్లా ఇట్లా అందరికి చూపించుకోవాలి, చిన్నపిల్లలకి అలా ఉంటుంది కదా. సో అలా అనమాట. సో రూబీ కోసం రూబీ చిన్న డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ చేస్తున్నాను. సో అంతేగాని నన్ను తిట్టుకోకండి ఎవరు. టెడ్డీ హ్యాపీనే హెయిర్ పెంచమని చెప్తా ఉంటే ఏంటి ఆశ నువ్వు రూబీని కూడా కట్ చేయించావా అనేసి మాత్రం తిట్టుకోవద్దు ప్లీజ్. ఇంకా రూబీకి హెయిర్ చాలా బాగుంటాయి, ఒత్తుగా కూడా ఉంటాయి. సో లేయర్ కట్ అయితే సూపర్గా ఉండింది. ఇంకా ఆ హెయిర్ కట్ చేసే లోపల మా ఫిజ్ గాడు ఒక ఆట ఆడిచ్చాడు మా మోహనాకి. ఒక్క దగ్గర లేడు, వాడి గురించి తెలిసిందే మీ అందరికీ, మళ్ళీ చెప్పని అవసరం లేదు. అది పీకుతాడు ఇది పీకుతాడు, కొంతసేపు ఆకలికి ఏడుస్తాడు, కొంతసేపు అంటే ఇంకా ఏదేదో చేయకూడని చేస్తాడనమాట అక్కడ. ఇంకా నేనేమంటే ఇక్కడ మోహనాని అడుగుతున్నాను, ఒక ఫంక్ లాగా ఇలా చెప్పిద్దామా మోహన అనేసి. ఇంకా గమ్ముగుండ కాదే ఎక్కువ ఆ పిల్లకి చాలే వద్దు అంటా ఉంది. సో ఎలాగో లేయర్ కట్ అంటే ఫంక్ లాగా వస్తుంది కదా, ఇంకా అందుకని సపరేట్గా మళ్ళీ ఏం చేయించలేదు. లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటే మీరు రూబీ కూడా ఏడుస్తూ ఉండింది కదా మోహన జడ వేసినప్పుడు. సో రోజు ఇంతే అనమాట, జడ వేసుకోవడానికి ఎట్లా చేస్తుందంటే అలా చేస్తుంది. ఇప్పుడేమంటే జస్ట్ ఒక పోనీ వచ్చేలాగా చేయమని చెప్పాను, తనే వేసేసుకోవచ్చు అనమాట పోనీ, లేదా టెడ్డీ కూడా వేసేసుకోవచ్చు అలా అనమాట. ఇంకా మోహననే ఉండాలి అలా అవసరం ఉండదు. ఆ కింద పడిన హెయిర్ అంతా చూసారా, లాస్ట్లో అంతా అయిపోయినాక ఆ హెయిర్ అంతా తీసుకుంటా ఉండింది మా రూబీ. ఎందుకో చెప్తాను, చూస్తూ ఉండండి. ఎందుకు స్ట్రైట్గా ఉండు మంచిగా. రే రూబీ, వావురా రూబీ, ఆ సౌందర్య హెయిర్ కట్ లాగా ఉందిరా అసలు. బబ్బబ్బా చూడు మన ఎంత బాగుంది అసలు రూబోడు. ఒకప్పుడు రూబోడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు చూడు మోహన చూడు, పోనీ వస్తుంది అట్లా బాగా వస్తుంది చూడు. పిల్లలకి అంత చాలు, బాగుంది చలపతి. అట్లా లీవ్ చేసుకోవచ్చు కదా రూబీ. బాగా కూర్చోనన్నా స్ట్రైట్గా నువ్వు, నీ ఫేస్ చూపి. సో ఫైనల్లీ రూబీ హెయిర్ స్టైల్ ఇది. వావ్ రూబీ, వావ్ రే, హారికలాగా కావాలి అని అడుగుతా ఉండింది. సేమ్ అలాంటి హెయిర్ స్టైలే వచ్చిందంట లాస్ట్కి. మా రూబోట్కి హెయిర్ స్టైల్ చాలా బాగుంది కదా, నువ్వు కూడా చేపించుకుంటాము కుళ్ళు మళ్ళీ వాడికి. ఫోటో తీసా పదా నీకు, పద అట్లే ఉండి అట్లే పెట్టుకో. ఇంకా హెయిర్ ఏరుకుంటా ఉన్నది ఎందుకో తెలుసా, వచ్చేటప్పుడు అంట అవ్వకు చెప్పేసి వచ్చిందంట, అంటే మా అత్తయ్యకి చెప్పేసి వచ్చిందంట, ఏం బాధపడకవ్వ నేను హెయిర్ కట్ చేసుకుని ఆ హెయిర్ అంతా కవర్లో వేసుకొస్తాను అనేసిందనిందంట. మా అత్తయ్య ఏమంటే ఆ హెయిర్ అంట వేరే వాళ్ళకి ఎవరికో వస్తారు కదా ఇంటి దగ్గరికి, వాళ్ళకి ఇస్తారంట ఆ హెయిర్. సో దానికోసం కవర్లో వేసుకుంటా ఉండింది. అంటే సవరం అలా చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇచ్చి సవరం చెప్పిస్తాను, ఆ హెయిర్ తెచ్చేసుకో అనేసి అనిందంట మా అత్తయ్య. అక్కడికి వెళ్ళి ఆ హెయిర్ తీసుకున్నంతసేపు మాకు తెలియలేదు, ఎందుకు అలా చేసావురా అంటే అప్పుడు చెప్తా ఉంది. నేనైతే తట్టుకోలేను, పై నుంచి దూకేస్తాను. నువ్వు కూడా ఏ బేబీ లాగున్నావురా నిజంగా. ఓ బేబీ సమాంత, ఓ బేబీ కూడా వీడొకడు మాకడితే మాత్రం లేదు. షర్బత్ తాగకూడదు అంట మీరు తాగండి కా స్వామి, తీసిస్తానా. అలా కాదు ఢిల్లీ, రీజన్ చెప్పు. ఏమో నాకు తెలియదు కా, తాగకూడదు కదనన్నా. తాగండి, అవును మంచిదే. ఇప్పుడు 10 తాగు, నువ్వు 5 తాగు, తాగుతుంది. నువ్వు ఆల్రెడీ తాగేసి వచ్చి ఉంటావు, తాగబోతు తొక్కల సాంగ్స్ అంట. గో ఢిల్లీ, డోర్ జాగ్రత్త, సుదర్శన్ తిడతాడు, మంచిగా క్లోజ్ చేయి. ఎట్లంటే ఎక్కడంటే అక్కడ దెబ్బలు తగిలిస్తూ ఉంటావు కార్ని. యాక్చువల్ బా తెలిసిన వాళ్ళు అంట మోహన బిల్డప్లు ఇస్తున్నాడు.
ఫస్ట్ ఇది కావాలి. ఏం కావాలి? కట్లెట్ 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 ఏది బాగుంటుంది చూసుకో. మసాలా మసాలా చాట్ మసాలా వద్దు. ఏది బాగుంది, ఏది కావాలి చెప్పు. ఏమేమి చూసుకోరారా వాళ్ళిద్దరు. ఏ ఢిల్లీ 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 ఎక్కడికి ఢిల్లీ 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 ఎక్కువ మాట్లాడితే మాత్రం తీసుకోవాలి. సరే వదలండి, రివర్స్ పోతా. ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోతా. సరే మాకు రాదే దిగి తెచ్చుకోవడానికి. ఏడే ఉండిపోతావు దిగితే. రే అక్క అసలు లేరు కదరా ఆ పార్క్ లో ఎవరున్నారు? ఎవరు లేరు. పని చేద్దాం లేక ఈ పార్క్ లో వరకు కార్ తోలుకుంటారా, రూబీ టెడ్డి సైకిల్ తొక్కుంటా వస్తారు. అందరం వచ్చాడు కూర్చొని పోదాం. ఇక్కడ లేదు మసాలా 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 ఉంటుంది. మసాలా చాట్ బాగుంటుంది, తీసుకో బాగుంది. ఏ అందరం మసాలా చాట్ తీసుకుందాం. ఏ గోబీ నైటే కదా తిన్నాము. ఒక్కొక్కటి తీసుకొని అందరం సరే అయ్యా పోస్తే బొబ్బలు వేసిపోతాయి. అక్కడ రూబీ దగ్గర బాగుంటుంది మోనా, తిను. రూబీ ఇది కూడా ఒకటి తిని రూబీ. కనిపిల్ల ఇదే నాకు అర్థం కాదు, చూపించు. వెరీ వెరీ కలర్ఫుల్. బాగుందా రూబోడా? వాడు ఇంకా నోట్లోనే పెట్టు. ఇంకా టేస్టీగా ఉందా అంట వాడు ఏదో చెప్తున్నాడు. మిల్లి నీ చేయి తీసుకుంటాను. మా ఢిల్లీని తీసుకొచ్చాము అంటే, మా ఢిల్లీని హెల్ప్ అడిగాము అంటే ఇలాగే ఉంటుంది. ఎలాంటి బిల్డప్ ఇస్తారంటే చెప్పలేము. ఇంకా అప్పుడు లాస్ట్ కొన్ని బ్లాగ్స్కి ముందు ఒక వ్లాగ్లో పెట్టారు ఎవరో, అక్క మీరు అందరికి గిఫ్ట్స్ ఇస్తారు, మీ ఢిల్లీకి గిఫ్ట్ ఎప్పుడు ఇవ్వరేంటి అనేసి. మా ఢిల్లీ ఏమంటే ఇలా బయటికి వస్తాడు కదా, లంచం లేకుండా తీసుకోరాడనమాట. ఏదో ఒకటి తీసుకుంటాడు మా దగ్గర. అందుకే మళ్ళీ సపరేట్గా ఒక గిఫ్ట్ లాగా ఇద్దామే మా ఢిల్లీకి అనే అంత ఆలోచన రాదు మాకు. అలా అంటామే కానీ లాస్ట్కి మా ఢిల్లీయే మాకు గతి అనమాట. ఎక్కడికి వెళ్ళినా పాపం ఢిల్లీయే గుర్తుకొస్తుంటాడు. ఢిల్లీ ఉంటే బాగుండే అనిపిస్తూ ఉంటుంది. సో మసాలా పూరి, ఇంకొకటి ఏంటి గోబీ మంచూరియా. సో అవి తినేసాము. ఇంకా అసలు మెయిన్గా షర్బత్ కోసం వచ్చాము. ఆ షర్బత్ పక్కనే అది ఉండింది. సో అది తినేసాం ఫస్ట్. ఇంకా ఇప్పుడు షర్బత్ తాగాలి. ఇంక ఇక్కడ మా దగ్గర ఆర్డర్ తీసుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ షాపే అంట అది, షర్బత్ షాప్ అని. కొంచెం బిల్డప్ ఎక్కువ అనమాట. ఏంటి ఢిల్లీ చూడు మనకి ఇవ్వకుండా తాగుతున్నాడు. ఎలా తాగుతున్నాడు? పొట్ట పగులుడు గాక, పొట్ట పగులుడు కాక. తీసుకో మోహన. మామూలు 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 ఆడ 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 ఆడ. అమ్ముకునే వాళ్ళైనా బెటర్ రా నాయన. నీకే రే సబ్జా సబ్జా చెప్పు. ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు కదా మోహన్. అందరు కలిసి ఒకసారి ఉండడం లేదు కదా పిల్లల్లో. ఇంకా షర్బత్ తాగేసాము. దాని తర్వాత మోహన ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాలి అనిందనమాట. ఇదంతా బైరాగి పట్టేడా. షర్బత్ మాత్రం ఒక చాలా బాగుండింది. అక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ తాగండి, చాలా బాగుంటుంది. ఇంకా పెద్ద అయినా చాలా మంచి అతను. ఇంకా మా ఢిల్లీకి తెలిసిన ఆయన కూడా. ఢిల్లీ ఏ షాప్ మీ దగ్గర? మీ వాళ్ళ షాప్? ఈ షాపు దొడుకోమంటారు. అదే కదరా నేను చెప్పానా, ఫ్యాన్సీ స్టోరే అంటే వేరే కదా వచ్చినాడు ఆయన. ఇదేనా మీ ఫ్రెండ్ వాళ్ళ షాపు? ఢిల్లీనే చెప్పాడు. తెలిసిన షాప్ కానీ ఇప్పుడు ఇట్లా ఆపాడు. మామూలుదేనా? అంటే మామూలుది అంటే అదేమది ఐటెక్స్ అనుకుంటా కదా. ఐటెక్స్ ఉంటుంది చూడు. భలే స్టైల్స్ ఇస్తా ఉంది. హలో 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 హాయ్ చెప్పాయ్. అరే బడి నవ్వుతున్నాడు చిన్నాడు గుడ్డాడు. మా ఢిల్లీని చూస్తారా? ఢిల్లీ హాయ్ చెప్పు. ఎవరికి చెప్పావు? అది సౌండ్ తగ్గే ఢిల్లీ. ఢిల్లీ ఒకసారి దీన్ని తీసుకొచ్చావు కదా ఈ షాప్ కి బ్లౌజెస్ కుట్టించుకోవాలంటే.
ఇసుగాడు గుడ్డాడు అమ్ములు పాపాడు చిన్ని పాపాడు. ఓయ్ ఇక్కడ కొడుతున్నాడు చూడు నా ఫోన్ ని. హ్యాపీ అది హ్యాపీ టెడ్డీ ఎక్కేది. డాడా ఎక్కడ బాబా అవ్వా ఇక్కడ ఎక్కడ యా కదరా ఎక్కడ అని అడుగుతున్నాను. ఎక్కడ కదరా ఎక్కడ. ఇంకా మా మోహన షాపింగ్ అయిపోయింది. మా ఢిల్లీ లేకపోయి ఉంటే ఇంకొంతసేపు అయినా చేసి ఉంటుందేమో. మా ఢిల్లీ గోల భరించక తొందరగా వచ్చేసింది. అమ్మ వచ్చేసింది. ఇటు సైడ్ రారా. హ్యాండ్ బ్యాగ్ ఇదిరా. ఉండు ఢిల్లీ హ్యాండ్ బ్యాగ్ అంట నా దగ్గర ఉంది. మోహన్ నెక్స్ట్ దగ్గర మర్చిపోయాను. అది నాది అది కాదు మోహన్ ఉందా. అబ్బబ్బబ్బబ్బా మా ఢిల్లీ మోహనాని భలే ఏడ్పించేసారని చూస్తూ ఉంటాడు. పెళ్ళైన కొత్తలో అయితే భలే ఏడ్పించేసేవాడు. ఇప్పుడు మోహన చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఏడ్పించినా ఏడవదు అనమాట, అంత స్ట్రాంగ్ అయిపోయింది. రివర్స్ మళ్ళీ మాట్లాడుతుంది కూడా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మోహనకు కూడా హ్యాండ్ బ్యాగ్ ఉందా అదెప్పటి నుండి అనేసి అలా ఏడిపిస్తూ ఉన్నాడు. ఇంకా మా రూబీకి అయితే ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది. ఏమంటే అక్కడ ఇంకా టెడ్డీ, టింకు, మా యాప్పీ, దాని తర్వాత కుమార్కి, సుదర్శన్కి, ఇంకెవరో ఆంటీకి అందరికీ చూపించాలి కదా హెయిర్ కట్. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. సో అదంతా చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట చూపించడానికి. ఇంకా మా రూబీయే కాదు అక్కడ మా టెడ్డీ వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు రూబీని చూడడానికి. అందరు బయటే ఉన్నారు మేము వెళ్ళేసరికి. ఇంకా మా కుమార్ కూడా ఉన్నాడు. మా కుమార్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇంకా దానికి అర్థం మా మోహనకే తెలుస్తుంది. మోహన ఎలా ఒప్పిస్తూ ఉందో కూడా చూడండి. ఎక్కడ్రా వాడు దిగాడా. హీరోయిన్ దిగిందా. ఎంత దుమ్ముంటుందో దీనికి. నువ్వు డాడా వస్తున్నాడు. నా వస్తున్నాను హ్యాపీ. బాబా రూబోట్ చూడలా రూబోట్ని. ఒరే రూబోడా రే వెనక్కి తిరుగురా. బాబా వెళ్ళిపోతున్నావు టీ తాగవా. ఓకేనా కావాలా. 2 1 తిన్నా నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అను ఓపెన్ చేయను దీన్ని ఎలా ఉందో చూద్దాం. ఉండి అక్క ఓపెన్ చేస్తుంది ఉండు. అను అక్క పెద్ద ప్యాకెట్ ఉంటుంది. నీకోసమే బంగారు కొండ లాంచ్ అయింది. నా బంగారు తల్లి నా బంగారు. నా పిల్లలు చూడు మోహన్ ఎంత అమాయకులు. ఏ చెప్పినా నమ్మేస్తారు. నేను అలా అనలేదు మోహన, నువ్వు మరీ విచిత్రం. మా పిల్లల గురించి చెప్పడం అవసరం. తీసుకురా అందరికి అదే ఇవ్వు. నాకు కూడా ఒకటి నువ్వు అవి తినవులే మోహన. టీ పెట్టుకున్నాను రా నువ్వు. నాకు ఇదొకటి కావాలి, ఇదొకటి కావాలి. 3 కలర్స్ హ్యాపీ 3 కలర్స్. నేనేం చేయలేను. కొన్నిసార్లు పిల్లలకి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సో నేను అక్కడ అదే చేశాను. ఇంకా కుమార్ ఏమంటే హెయిర్ ఏంటి అంతా షార్ట్ చేశారు, ఎంత చెప్పాను ఏం చేసుకొచ్చావు అనేసి అడిగినట్టున్నాడు మా కుమార్. ఇంకా దానికేమంటే మా మోహన అట్లా చేస్తే ఆ హెయిర్ కట్ ఆ లేయర్ కట్ చేస్తే హెయిర్ మంచిగా పెరుగుతాయంట చలపతి చెప్పాడు అనేసి ఇంకా మా కుమార్కి చెప్తా ఉన్నింది.
ఇంకా మా సుదర్శన్ ఏమంటే అసలు చేసినట్టే లేదే అన్నాడు. చూసారా ఎంత ఏమంటారు, ఎంత ఆపోజిట్గా మాట్లాడతారో. కుమార్ సుదర్శన్ ఓన్ బ్రదర్సే కదా, ఇద్దరు ఎంత ఆపోజిట్లో ఉంటారో. నాకైతే అసలు చాలా వాటిల్లో అంతే, ఏంటో కదా. ఇంకా టీ తాగుతూ ఢిల్లీ మీద చాడీలు చెప్పుకుంటా ఉన్నాము. ఢిల్లీని కూడా ఉండమన్నాము, టీ తాగేసి వెళ్ళమని చెప్పాము. కానీ మా ఢిల్లీ కొన్ని అర్జెంట్ వర్క్స్ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వెళ్ళిపోయాడు, లేడు. సో ఫైనల్లీ మా రూబీ హెయిర్ స్టైల్ అందరికీ నచ్చింది ఇంట్లో. మీకు ఎలా నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. తిరుమల కొండలు చూసారా, ఈవినింగ్ చూపిస్తున్నాను మీకు. ఎందుకు ఈవినింగ్ చూపించాల్సి వచ్చిందంటే మార్నింగ్ మంచు పడతానే ఉండింది, మార్నింగ్ నేను వీడియో షూట్ చేయలేకపోతున్నాను. అందుకే ఇంకా ఈవినింగ్ నేనేమంటే టింకుని పైకి తీసుకువస్తూ ఇంకా అక్కడ షూట్ చేశాను. టింకుకి పైకి ఎందుకు అంటే నేను టింకు కోసం గిఫ్ట్ తీసుకున్నాను కదా, తన బర్త్డే కూడా జరిగింది. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, తన కోసం కూడా నేను గిఫ్ట్స్ ఆర్డర్ చేస్తున్నాను. బట్ తనకు అప్పుడు ఇవ్వలేకపోయాను. ఇంకా కోడూరుకి వెళ్ళాను కదా, అప్పుడైనా తీసుకెళ్దాం అనేసి చాలా అనుకున్నాను. బట్ మర్చిపోయి వెళ్ళిపోయాను. ఇంకా ఎలాగో టింకు ఇక్కడికి వచ్చింది కదా, అందుకే ఇంకా టింకుకి ఈ పిల్లో, దాని తర్వాత టింకు కోసం స్టీల్ ప్లేట్, కప్, గ్లాస్ వీళ్ళకు ఉన్నాయి కదా, రూబీకి, టెడ్డీకి, యాపీకి. సో టింకుకి లేవు, అందుకే టింకుకి కూడా ఆర్డర్ చేశాను. మీకు గుర్తేమని ఉంటుంది, టెడ్డీ బర్త్డే అప్పుడు వాళ్ళ ముగ్గురికి పిల్లోస్ ఆర్డర్ చేశాను. టింకు ఆ టైంలో అప్పుడు అక్కడ ఉంటుందని తెలియదు నాకు, అందుకే టింకుకి ఆర్డర్ చేయలేకపోయాను. టింకు ఫేస్ చూస్తే నాకు చాలా బాధ వేసింది. టింకు కూడా ఆర్డర్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ అదేమంటే ఇంత లేట్ అయిపోయింది. ఫైనల్లీ టింకు హ్యాపీ అనమాట. ఇంతకీ రూబీ కవర్లో హెయిర్ పెట్టుకొని ఇంటికి వచ్చిందా లేదా అని కొందరికి డౌట్ ఉంది కదా, రాలేదు. హెయిర్ అక్కడే పెట్టేసి వచ్చేసాము. ఇంకా టింకుని కూడా అడిగాను, హెయిర్ కట్ చేయించుకుంటావా టింకు, నువ్వు రూబీ లాగా అంటే, నాకు కూడా ఇష్టం ఆశయమ్మ, అమ్మకు కూడా ఇష్టం ఆశయమ్మ, కాకపోతే మా అవ్వకి ఇష్టం లేదు ఆశయమ్మ అనేసి అనిపింది. ఈ అవ్వలు ఉన్నారు చూడండి, పిల్లల కోరికలన్నీ కట్ చేసేస్తున్నారు సీరియస్లీ. ఈ అవ్వల్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తారు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.